హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మొన్నటికి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనితీరు విషయంలో ప్రజల్లో ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి అనుమానాలు కానీ లేవు. అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలను కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు, టీడీపీ నాయకుల్లో కావచ్చు, లేదా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారిలో కావచ్చు, ఒక చిన్న ప్రశ్న అయితే వస్తుంది. ఈ సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందనేది ప్రశ్న ఒక పక్కన వస్తాయి. రెండోది, ఆయన 2047 గురించి మాట్లాడుతున్నారు. విజన్ 2047, విజన్ 2020 లాగా విజన్ 2047 అంటున్నారు. కాకపోతే గతంలో లాగా ఆయన చేసిన అభివృద్ధిని వేరే వాళ్ళకి అప్పగించినట్టు ఈయన అభివృద్ధితో పాటుగా పార్టీ మీద దృష్టి పెట్టకపోతే రేపు 2029 గట్టెక్కగలుగుతామా అనే సందేహం అయితే కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా ఉంది. ఇంత పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఈ అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం ఉండాలంటే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంటే మాత్రమే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే గతంలో ఏం జరిగిందో చూసాం, మళ్ళీ అదే పరిస్థితి కదా అనే సందేహంతో పాటు భయం కూడా ప్రజల్లో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారంటారా? ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి తప్పితే షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటే రాజకీయం చేయడం కూడా అవసరమే కదా అనేది టీడీపీ వర్గాల వాదన. దీని మీద మీ విశ్లేషణ సార్. ఇప్పుడు వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటాయి. రాజకీయ పక్షాల మధ్య జరిగే వాద ప్రతివాదాలు, సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, వాళ్ళ అభ్యర్థుల ఎంపిక, వాళ్ళు ప్రజల ముందుంచే మేనిఫెస్టో, వీటి ప్రాతిపదికగా ప్రజలు ఎవరిని పాలకులుగా ఎంపిక చేసుకోవాలి, ఎవరిని ప్రతిపక్షానికి పరిమితం చేయాలి అనేది అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రస్తావించింది 100% అక్షర సత్యం. ఆయన పాలన మీద కేంద్రీకరించినంతగా రాజకీయపరమైన వ్యవహారాల మీద, రాజకీయపరంగా రాబోయే ఎన్నికలకి మళ్ళీ తిరిగి తన పార్టీని సమాయత్తం చేసుకునే విషయంలో వైఫల్యం చెందుతున్నారనేది వాస్తవం. ఇవాళ పార్టీ అధ్యక్షులు వారే, రాష్ట్ర ముఖ్యమంత్రి వారే. లేదు అనంటే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అంటే 3 దశాబ్దాలుగా అయితే ముఖ్యమంత్రి, లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ పార్టీ అధ్యక్షుడిగా కూడా వారే ఉంటున్నారు. అంటే మళ్ళీ రాబోయే ఎన్నికలకి పార్టీకి సారథ్య బాధ్యతలు వారే వహిస్తూ వస్తున్నారు. అటువంటప్పుడు పాలకుడుగా తనని నమ్మి ఆ అవకాశం, అధికారం కల్పించిన ప్రజలకి ఎంత సేవ చేయాలో అంతే సేవ తన పార్టీ మళ్ళీ తిరిగి రాబోయే ఎన్నికలకు కూడా ఇంతే సమాయత్తంగా ఉండే విధంగా సంసిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంటుంది. ఆ 2 బాధ్యతలని సమన్వయం చేయగలరు కాబట్టే 2 బాధ్యతలు వారికి అప్పచెప్పారు, ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజలు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రస్తావించినట్టుగానే 2004కి ముందు కూడా ఆ రోజు మోర్ దెన్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. ప్రజలు కూడా దేశంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కన్నా కూడా కార్పొరేట్ సర్కిల్స్లో, మీడియా సర్కిల్స్లో, అప్పుడు సోషల్ మీడియా గురించి పరిచయం లేదు, సోషల్ మీడియా అవగాహన కూడా లేదు. ఆనాటి రోజుల్లో ప్రధాన స్రవంతి మీడియాలో ముఖ్యంగా న్యూట్రల్ వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల విపరీతమైన క్రేజ్ ఉండేది. అంటే అది రచ్చగెలవటం, ఇంట కూడా గెలవాలి కదా. ఇంట గెలిచినప్పుడు ఈ రచ్చ యథావిధిగా కొనసాగలుగుతుంది. కానీ ఇవాళ ఏమవుతుందంటే, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గుర్తించినా గౌరవించినా నెంబర్స్ ప్రాతిపదికగానే గుర్తిస్తారు. ఆ నెంబర్స్ మీ దగ్గర ఉంటే, మీకు హోదా, స్థాయి, అధికారం మీ చేతిలో ఉంటే మిమ్మల్ని గౌరవిస్తారు,
మీకు ఆ విధమైన స్వాగత సత్కారాలు ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. కానీ మీరు వాటి మోజులో పడిపోయి ఇక్కడ మూలాలు దెబ్బతీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది రియలైజ్ కాకుంటే ఇక్కడ ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉంటున్నాయి అనేది పసిగట్టలేకపోతే ప్రత్యర్థుల వ్యూహాలని సమర్థంగా కౌంటర్ చేయలేకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని అప్పటికప్పుడు ధీటుగా దాటిగా సమాధానం చెప్పలేకపోతే ఏం జరుగుతుంది అనేది 2004లో అనుభవపూర్వకంగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత 2009 నాటికి కొంత పరిస్థితులు పరిణామాలను బట్టి కొంచెం లౌక్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా కూడా ఆనాడు ప్రజారాజ్యం లాంటి కొత్తగా వచ్చిన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీల్చుకున్న నేపథ్యంలో లోక్సత్తా లాంటి ప్రయోగాల నేపథ్యంలో ఆ రోజు దక్కాల్సిన విజయం దక్కల. కానీ 2014 నాటికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి విభజిత రాష్ట్రానికి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రం గాడిన పడుతుంది అని చెప్పి నమ్మకం కనపరిచారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మళ్ళీ ఇది 2014-19 మధ్య కూడా విభజన జరుగున్న రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు రప్పించాలి, రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగాలి, సంక్షేమాన్ని సంపాదనలో అందించాలి. ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ రాజకీయంగా జరుగుతున్న పరిస్థితులు పరిణామాల మీద దృష్టి కేంద్రీకరించలేకపోయారనేది వాస్తవం. ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాల్సిన నెస్టీ కూడా లేదు. పార్టీలో వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకత్వం కూడా ప్రతిపక్ష వైసీపీ ద్వారా లేవనెత్తబడుతున్న అంశాలు, వారి ద్వారా మోపబడుతున్న నిందలు, వాళ్ళ ద్వారా జరుగుతున్న బ్లేమ్ గేమ్ దాన్ని ప్రాపర్గా శాస్త్రీయ దృక్పథంతో కౌంటర్ చేయలేకపోతున్నారు, పోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడి బజార్లో కాల్చాలి అన్న రోజు దాన్ని రాజకీయంగా హ్యాండిల్ చేయకుండా ఉపేక్షించిన పర్యవసానం ముఖ్యమంత్రిని కూడా ఢీ కొట్టే సమర్థుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఒక క్రేజ్ పెంచింది. అది వాడకూడని పదమైన చట్ట వ్యతిరేక ప్రవర్తన అయినా దాన్ని చట్టపరంగా హ్యాండిల్ చేయని పర్యవసానం నేను ఏం మాట్లాడినా చలామణి అవుతుందనే ఒక అభిప్రాయం, ఆ విధమైన యాటిట్యూడు జగన్మోహన్ రెడ్డిలో బలపడింది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఆయన స్పందించడు, ఆయన వైపు నుంచి చర్యలు ఉండవు అని చెప్పని ఒక రకమైన ఉదాసీనత చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యక్తమవుతూ వచ్చింది. ఆనాటి నుంచి గమనించాం. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎందుకు చలామణి కాని అనామకులతో సహా ఆఖరికి బోరుగడ్డ అనిల్ వంటి వారితో సహా ఎంత జుగుసాకరమైన పదజాలంతో ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారో చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల తర్వాత కొంత భిన్న పరిస్థితి, కొంత అటువంటి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే మరొకసారి ఆ రోజుల్లో విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపాదించిన విజన్ 2020 డాక్యుమెంటు ఆ రోజు ప్రతిపక్ష పార్టీల చేత విజన్ 2020యా 420యా ఈయన ప్రజలను మభ్యపెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు విజన్ 2047 గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో కూడా ఇవాళ కూడా ఇదే రకమైన విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయ పక్షం తన ఆకాంక్షల్ని ఆలోచనల్ని ప్రజల నుంచి ఆమోదం చేసుకోవాలి అని అంటే రాబోతున్న 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల మీద మొట్టమొదటి ఫోకస్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పదే ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు, స్థిరమైన ప్రభుత్వాలుంటే స్థిరమైన పాలసీస్ అమలు జరుగుతాయి. ఇవాళ ఒరిస్సా అయినా గుజరాత్ అయినా 4 సార్లు 5 సార్లుగా ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనల్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నారు. మన దగ్గర 5 సంవత్సరాలకు ఒకసారి అధికార మార్పిడి జరిగిన పక్షంలో మనం కాన్సెప్ట్లైజ్ చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విధ్వంసం చేస్తుంటే రాష్ట్రం నష్టపోతుంది అంటున్నారు. 100% అక్షర సత్యం అది. మరి అదే తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుంది కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన 2047 నాటికి రాష్ట్రాన్ని ఏ స్థితిలో ఉంచాలి, ఏ స్థితికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, ఏ స్థాయికి ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
అవి సఫలీకృతం కావాలి అని అంటే మొట్టమొదట హర్డిల్ 2029 ఎన్నికలు. ఎగ్జాక్ట్లీ. ఆ ఎన్నికల్లో నెగ్గి ఇప్పుడు కాన్సెప్టలైజ్ చేస్తున్న పాలసీస్ని 2034 వరకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2047కి ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ అవుతుంది. రైట్. అంతేగాని 2047 గురించి ఆలోచిస్తూ 2029 ఎన్నికలను నిర్లక్ష్యం చేసి నాడు చేసిన విధ్వంసకర రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా కొనసాగిస్తూ వస్తున్నాడు. అతన్ని రాజకీయంగా హ్యాండిల్ చేయకుండా ప్రభుత్వ పరంగా మీరు చేస్తున్న దాన్ని ప్రజలకు చేరువ చేయకుండా ఇవాళ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం మంత్రివర్గంలో కానీ ఎన్డీఏ కూటమి మంత్రివర్గంలో కానీ ఇవాళ తమ విజయాల గురించి ప్రజలకు చేరువ చేయగలిగే కమ్యూనికేషన్ ఉన్నాళ్ళు చాలా కొద్దిమంది కనిపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం వైపు నుంచి గాలి ఆరోపణలు చేస్తుంటే చేయని తప్పులు చేసినట్టుగా చిత్రీకరణ జరుగుతూ ఉంటే దాన్ని శాస్త్రీయ దృక్పథంతో కౌంటర్ చేయగలిగే సమర్థ వాక్పటిమ కలిగిన నాయకత్వం కూడా కొరవడతా ఉంది. నిజంగానే తెలుగుదేశం పార్టీలో విషయ పరిజ్ఞానం, వాక్పటిమ, పోరాట స్ఫూర్తి, సమస్యల పట్ల అవగాహన, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులకి ఏమైనా కొదవా? సమస్య లేదు. సీజన్డ్ పాలిటీషియన్స్ చాలామంది ఉన్నారు, దశాబ్దాల అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో క్రియాశీలకంగా కనిపించాల. ఆ కనిపించినప్పుడు క్రియాశీలకంగా వారిని అందరినీ పార్టీ కార్యకలాపాల్లో కూడా ఎంగేజ్ చేయాల్సిన బాధ్యత నాయకత్వానికి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత టైము, ఎంత ఎనర్జీ ఆయన పాలనా వ్యవస్థ మీద కేంద్రీకరిస్తూ వస్తున్నారో అందులో కనీసం సగభాగమైన పార్టీ మీద కూడా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, ఏ విమర్శలు మన మీద ఎక్కువ పెడతా ఉన్నారు, వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా 2019కి ముందు అతనుకున్న నేర చరిత్రను కూడా కాదు అని చెప్పని ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగాడు. ఈరోజు మళ్ళీ ఏ ప్రయత్నాలతో మళ్ళీ ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నాడు, మన వైఫల్యాల గురించి ప్రస్తావిస్తున్నాడా, మన మీద నిందల మోపి వాటిని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? వీటిని కనుక ఐడెంటిఫై చేసి వాటికి ప్రాపర్ కౌంటర్ మెకానిజం కనుక సెట్ చేసుకోకపోతే 2019 నాటి పరిస్థితులు మరొకసారి పునరావృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఆస్కారం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి పరిమితం కావటమో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటమో కాదు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కిన పర్యవసానం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలోనే మొన్న ప్రజలు ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన తీర్పు ఇవ్వాలి, ఎన్డీఏ కూటమికి ఏ విధమైన ఫలితాలు కట్టబెట్టాలి అనే ఒక స్పష్టమైన తీర్పుతోటి మొన్నటి ఎన్నికల్లో 164 స్థానాలు కట్టబెట్టారు. ఇక్కడ ప్రజలలో వైఫల్యం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక బలమైన పునాదిని నిర్మించుకొని తీరాల్సిన బాధ్యత 48 సంవత్సరాల అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి. 1978 ఫిబ్రవరి 28 జరిగిన ఎన్నికల్లో వారు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంటే వారు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇప్పటికీ 47 సంవత్సరాల నుండి 48 సంవత్సరం నడుస్తుంది. బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో చాలామంది ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయ్యే నాటికి పుట్టే ఉండరు. మరి అటువంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవం, 3 దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతా 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాలనతో పాటుగా రాజకీయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే తీరాలి. 2047 కళ సాకారం కావాలి అని అంటే 2029 నాటి మొట్టమొదటి హద్దులు అధిగమించే తీరాలి. దానికి కావాల్సిన భూమిక ఇప్పటి నుంచే సిద్ధం చేసుకొని తీరాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన విశ్లేషణ అందించారు. చూశారు కదా రాజేష్ అప్పసాని గారితో ఈరోజు విశ్లేషణ. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.